గారు ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి ప్రత్యేకమైన చర్చ పెట్టండి సార్. ఇదో సమయం తీసుకొని 1 అవర్ అంత తీసుకొని ఇస్తాం. మరి మీది సభను పొడిగించుకోండి, 2 డేస్ పొడిగిద్దాం, ఇద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 అండి. మినిస్టర్ గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకి అవునండి. బి ప్రశ్నకి ఎస్హెచ్ఈ బృందాల్లో ఉన్న గృహ నిర్మాణ లబ్ధిదారులకు 35,000 బ్యాంకు రుణ మంజూరు కోసం సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించడమైంది. సదరు మొత్తాన్ని లబ్ధిదారులు వార్డు సచివాలయాల ద్వారా డిపాజిట్ చేయడమైంది. ఇప్పటి వరకు 31,274 మంది లబ్ధిదారులు మొత్తాన్ని జమ చేయడమైనది. సి ప్రశ్నకి మొత్తం డిపాజిట్ చేసిన 31,274 మంది లబ్ధిదారుల్లో 30,825 గృహాలు పునాదులు వేయబడినవి మరియు గృహ నిర్మాణం ఇక్కడ వివిధ దశల్లో ఉంది అధ్యక్ష. దాదాపు 7,000 ఇల్లు పూర్తి చేయటం జరిగింది అధ్యక్ష. మిగతావి పునాది దశల్లో, ప్లిత్ బీమ్ దశల్లో, తర్వాత రూఫ్ లెవెల్ దశల్లో ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటిని డి ప్రశ్నకి ఇవన్నీ కూడా కొంచెం స్పీడప్ చేసి మార్చి 2026 కల్లా పూర్తి చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. నాయుడు గారు, చంద్రబాబు గారు. అధ్యక్ష, మంత్రి గారు ఈ 1 సెంట్ పట్టాస్లో హౌసింగ్ నిర్మాణానికి సంబంధించి మా విశాఖ నగరంలో 31,000కి సంబంధించినటువంటి పట్టాలు ఇవ్వటమే కాకుండా ఇల్లు నిర్మాణం మొదలు పెడితే అందులో 2,700 మాత్రం పూర్తయ్యాయని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఉడా నుంచి అక్కడ సేకరించినటువంటి ల్యాండ్స్లో లెవెల్ చేసి ఈ నిర్మాణాలు మొదలుపెట్టారు అధ్యక్ష. మీకు తెలిసి గతంలో నగరాల్లో టిట్కో హౌసెస్, ఒక నాణ్యమైన ఇల్లు నగరానికి చేరువలో వారి ఉపాధి దెబ్బతినకుండా ఇళ్ల నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన సంగతి మీకు గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ఈ అర్బన్ ఏరియాస్లో ఉండేటువంటి వారికి ఇల్లు వచ్చేటప్పటికి మాకు కోండ్రం, కుంచంగి, మా నియోజకవర్గంలో అయితే అనకాపల్లి అవతల సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఇళ్ల స్థలాల్ని సేకరించడమే కాకుండా హౌసింగ్కి అడగటం, లబ్ధిదారుల వాటా కూడా గత ప్రశ్నలో మంత్రి గారు చెప్పారు. గతంలో ఎవరైనా ఇళ్ల నిర్మాణం చేసుకోవాలనుకుంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 2.5 లక్షలు నేరుగా వారి అకౌంట్లో వేసేవాళ్ళు, వాళ్ళు ఇల్లు నిర్మాణం చేపట్టేవారు అధ్యక్ష. ఇప్పుడు లబ్ధిదారుడి వాటా కింద 35,000 కట్టుకున్న తర్వాత ఆ ఇళ్ల నిర్మాణ స్థితి చూస్తే అధ్యక్ష, ఇన్నేళ్లలో ఇప్పుడు ఇచ్చినటువంటి ఫిగరు 2,000 మాత్రమే. కనీసం అక్కడ ఇళ్ల నిర్మాణాలు అనేటువంటిది బేస్మెంట్ లెవెల్ కూడా నిర్మాణం నోచుకోకపోవటం, ఇన్నేళ్ళైనా అంత దూర ప్రాంతానికైనా ఇళ్ల స్థలం అనేటువంటిది, ఇల్లు అనేటువంటిది ఒక కళ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి రావటానికి ఆటో ఖర్చులకు 1,000 రూపాయలు, 2,000 ఖర్చు పెట్టుకొని వెళ్ళి వచ్చి ఇంకా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదనేటువంటి భావంతో ఉన్నారు. మా నియోజకవర్గంలో సుమారు 9,000 పైన ఇల్లు నిర్మాణాలు జరిగినాయి అధ్యక్ష. ఇంకా చాలా మందికి రిజిస్ట్రేషన్స్ కాలేదు అధ్యక్ష. ఆ రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాను త్వరలో. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అధ్యక్ష ఆ రోజు లెవెల్ చేసి వదిలేశారు, కానీ ఎక్కడ రోడ్లకు కానీ ఇతరత్ర ఏదైతే సదుపాయాలు మెన్షన్ చేశారో వాటన్నిటికీ కూడా నిధులు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఒకవైపు ల్యాండ్ ఎక్వైర్ చేశారు అధ్యక్ష. ల్యాండ్ ఎక్వైర్ చేసి అసైన్డ్ ల్యాండ్స్కి అక్కడ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, స్కామ్స్ అయినాయి. ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపికలో కూడా అధ్యక్ష దాదాపు దానిలో ఒకరికొకరు బదలాయించుకోవడం, ఒక్కొక్కరికే 3-4 పట్టాలు ఉండడం అనేటువంటిది గతంలో జరిగింది. ఈ లబ్ధిదారుల ఎంక్వైరీలో కానీ, ఎందుకంటే లబ్ధిదారులు 35,000 రూపాయలు ఏదైతే లబ్ధిదారులు కట్టడం విషయంలో కూడా 10% 15% కూడా ఎవరు కట్టలేదు అధ్యక్ష. సో దానికి సంబంధించి ఒక ఎంక్వైరీ నిర్వహించాలి. ముఖ్యంగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ స్థలాల్లో పోయి చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బేరసారాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఆటోల్లో వచ్చి ఆ స్థలాలకి అమ్మకాలు, అంటే అది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా ఈ 1 సెంట్ స్థలాలు అనేటువంటివి జరిగినాయి.
కాబట్టి దానిపైన కూడా విచారణ జరిపించాలని చెప్పి మంత్రి గారు కోర్టు. రామకృష్ణ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ జగనన్న ఇళ్ల కాలనీలు అనేవి బ్రిటిష్ వారి సమయంలో కాన్సన్ట్రేషన్ క్యాంపులని ఖైదీలకు పెట్టేవారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళి వచ్చారు కాబట్టి ప్రజలందరూ ఆ టైపులోనే ఉండాలనే ఉద్దేశంతో నిర్మించినట్లు ఉన్నాయి అధ్యక్ష. అంతేకాకుండా అండమాన్లో సెల్యులార్ జైళ్ళు అని ఉండేవి, మనకైతే తెలియదు, అని తెలిసి ఉండొచ్చు. ఆ కాలనీలు అలా ఉన్నాయి అధ్యక్ష.